కైలాస పర్వతం నిశ్శబ్దం ఆకాశాన్నే ధ్యానంలో ముంచిన దివ్యక్షణం. హిమాలయ శిఖరాలు వేదమంత్రాల మర్మరధ్వనులతో తేలియాడుతున్న వేళ అక్కడికి చేరుకున్నాడు లంకాధిపతి రావణుడు. 10 తలలలో అగ్ని జ్వాలలలా అహంకారం మెరిసింది. నేనే పరమశక్తి అన్న భావంతో కైలాసాన్ని గంభీరంగా చూశాడు. అది శివుని నివాసం అన్న సత్యం ఆ క్షణం అతని మనస్సును ఆపలేకపోయింది. రావణుడు తన సంపూర్ణ బలాన్ని సమీకరించాడు. వేదమంత్రాలు కాదు, అహం మంత్రాలే అతని ఆయుధాలు. భూమిని కంపించేలా కైలాసాన్ని ఎత్తబోయాడు. పర్వతం స్వల్పంగా కదిలింది. దేవతల శ్వాసలు ఆగిపోయిన క్షణం. ఆ క్షణంలో ధ్యాననిమగ్నుడైన పరమేశ్వరుడు తన కన్నులు తెరవలేదు. కోపం లేదు, ఆందోళన లేదు. కేవలం తన కుడి పాదాన్ని కైలాసంపై సౌమ్యంగా ఉంచాడు. అంతే, అహంకారం చీలిపోయింది. రావణుడు కైలాసం క్రింద నలిగిపోయాడు. 10 తలల నుంచి ఒకే అరుపు, వేదాల కంటే గొప్ప ఆర్తనాదం. శంభో, శివ శివ శంకర, రక్షించు ప్రభో. అహంకారం భక్తిగా మారింది. శక్తి శరణాగతమైంది. అప్పుడే శివుడు నేర్పిన పాశం ఒక్కటే: విశ్వాన్ని కదిలించగల శక్తి కాదు, అహంకారాన్ని నొక్కివేయగల శాంతియే పరమతత్వం.